ప్రముఖ టీవీ సీరియల్ ఆర్టిస్టు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం బరాబర్ ప్రేమిస్తా మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాడిన అసభ్యకరమైన పాట సోషల్ మీడియాలో ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెగ్యులర్ గా బూతులు మాట్లాడే వాళ్ళు కూడా చెవులు మూసుకుని అసహించుకునే పాట అది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ తీవ్రమైన నెగిటివిటీని గమనించి జనాలు నచ్చడం లేదనే విషయం తెలుసుకునైనా వెంటనే వీడియో బయట విడుదల చేస్తూ క్షమాపణ చెప్తారని అంతా అనుకున్నారు. కానీ క్షమాపణ రాకపోగా ఇదేంటి అని ప్రశ్నించిన అశోక్ అనే వ్యక్తిపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటూ వీడియో విడుదల చేశాడు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే నేనేంటో చూపిస్తానని బెదిరించసాగాడు. నిన్న మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో చంద్రహాస్ పాడిన పాటకు నిరసనగా అశోక్ కంప్లైంట్ చేయగా పోలీసులు చంద్రహాస్ పై సెక్షన్ బిఎన్ఎస్ 296, 296A, 296B, 351, 267 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పబ్లిక్ లో బూతు పాటలు పాడమే కాకుండా ఇదేంటి అని ప్రశ్నించినందుకు నాపై బెదిరింపులకు పాల్పడినట్లు ఆయన తన కంప్లైంట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో దీనిపై ఎలాంటి పరిణామాలుంటాయో చూడాలి. చంద్రహాస్ తన మొదటి సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ సమయంలోనే చాలా పొగరుగా యాటిట్యూడ్ తో వ్యవహరించాడు. అది బాగా వైరల్ అయి ట్రోల్ అయ్యే లోపు తనకు తాను యాటిట్యూడ్ స్టార్ అనే పేరు పెట్టుకున్నాడు. ఆడియన్స్ లో తాను కూడా ఒకడిని, ఇండస్ట్రీలో ఉన్నాను, దయచేసి నన్ను గుర్తించండి అనేలా ఏదో ఒకటి చేసి వార్తల్లో నిలవాలనే తపనతో చంద్రహాస్ ఈసారి గీత దాటేశాడు. పోలీసులు ఇతనిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ నుండి ఎదురవుతున్న డిమాండ్. ఆ వ్యక్తికి ఏది మంచి ఏది చెడ్డది అన్నది కూడా తెలియడం లేదు. ఇలాగే అతన్ని ఫ్రీగా వదిలేస్తే ఈసారి అటెన్షన్ కోసం ఎలాంటి పనులు చేస్తాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఏం చూసుకుని ఇతనికి ఇంత పొగరు బలుపు అని సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్, సూపర్ స్టార్ వారసులు కూడా ఈ రేంజ్ అతి చెయ్యరు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.